లార్జెస్ట్ పార్టీగా 2 కార్పొరేషన్లలో తప్పకుండా మేము గెలుస్తా ఉన్నాం. తర్వాత రెండోది మిగిలిన 5 కార్పొరేషన్లు మేము అవుట్ రైట్ గెలుస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. కాబట్టి 7 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లు కాంగ్రెస్ హస్తగతం అవుతా ఉన్నాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నా. మీ కాన్ఫిడెన్స్ ఆఫ్ కోర్స్ ఎప్పుడైనా అధికార పార్టీగా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఉండాలి కూడా. బట్ అది కాన్ఫిడెన్స్ వరకు ఉంటుందో ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందా అనేది చూసే ప్రయత్నించాలి. ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ ఎలక్షన్లు అయిపోయినాక నేను ఉత్తగా అబద్ధాలు మాట్లాడితే ఇప్పుడు వచ్చేది నాకు. మేము ఏం చెప్తున్నాం, నేను 4 రోజుల నుంచి మినిట్ తర్వాత మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తా ఉన్నా నేను. అందుకొరకు 7 మున్సిపాలిటీలలో 1 మున్సిపాలిటీలలో మాకు సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఒకవేళ కార్పొరేషన్ రాకున్నా మేమే ఆ మేయర్ కార్పొరేషన్ గెలవకున్నా ఒక కార్పొరేషన్ లా అది మేము అత్యధికమైనటువంటి మెజారిటీ గల సభ్యులుగా మేము వస్తున్నాం. ఆ కార్పొరేషన్ కంటిన్యూ చేద్దాం. కార్పొరేషన్ కి సంబంధించి కంటిన్యూ చేద్దాం. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ గారు, మీరు కరీంనగర్ అండ్ నిజామాబాద్ ఈ 2 ప్రాంతాల్లో కూడా ఆధిక్యత ఉన్నప్పటికీ కూడా బట్ మ్యాజిక్ ఫిగర్ ని మాత్రం టచ్ చేయడంలో కాస్త ఇబ్బంది ఉంది. కాబట్టి అక్కడ మాట్లాడుకున్న సందర్భం కొంచెం ఇబ్బంది తప్పకపోవచ్చు. అఫ్ కోర్స్ మీరు అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చు కాక, బట్ అక్కడ ఎంఐఎంతో కాంబినేషన్లో ఎంఐఎంతో జతకట్టి కాంగ్రెస్ కనుక వెళితే అక్కడ మనకు ఒక టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. అండ్ నిజామాబాద్కి వచ్చినప్పుడు కూడా అటువంటి పరిస్థితి, దాదాపుగా మీరు మ్యాజిక్ ఫిగర్కి కొంచెం చెరువులో మాత్రమే. అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళన్నట్టుగా 7కి 7 సాధించుకోవచ్చు అనేది వినిపిస్తున్నమాట. లక్ష్మీనారాయణ గారు, కాంగ్రెస్ డైరెక్ట్ ఎలక్షన్స్ కు భయపడుతుంది వినిపిస్తుంది. రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ కు ఉన్నటువంటి వ్యతిరేకత. మృత్యుంజయం గారు మా మానిటరింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు, కానీ మున్సిపల్ శాఖ నుంచి ముఖ్యమంత్రి గారి నుంచే మ్యానిపులేషన్ కమిటీ అనేటువంటిది నిర్వహిస్తుంది. మ్యానిపులేషన్ ఏ రకంగా ప్రజల అభిప్రాయాలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ ఓట్ల ఈ వార్డులో ఉన్నటువంటి ఓట్లు, ఈ డివిజన్ లో ఉన్నటువంటి ఓట్లు వేరే డివిజన్లకు, ఓట్ల జాబితాల ప్రచురణలో మ్యానిపులేషన్ అనేటువంటిది జరిగింది. భార్యది ఒక దగ్గర, భర్తది ఒక దగ్గర, పిల్లలది ఒక దగ్గర. మరి పూర్వంలో ఉన్నటువంటి డివిజన్ల కానీ వార్డులలో కానీ లేకుండా అతి పోలింగ్ శాతాన్ని తగ్గించేటువంటి దానికి కానీ వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి దగ్గర వాటిని బ్లాక్ గా తీసుకపోయి వేసినటువంటి పరిస్థితులు. ఇక రెండో విషయం, రిజర్వేషన్లు ప్రకటించడం, ఎన్నికలు ప్రకటించడానికి పెద్ద తారతమ్యం లేకుండా తేదీలకు. అంటే ప్రతిపక్షాలు ఏ వార్డు ఏ డివిజను అభ్యర్థులను మరి నిర్ణయించేందుకు అవసరమైనటువంటి సరైనటువంటి సమయం ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి పరిస్థితి చేసింది. అంటే ఎన్నికల కమిషన్కు ఏదైతే రిజర్వేషన్ ఖరారు చేసి ఇవ్వడం విషయంలో ఎన్నికల షెడ్యూల్ కు నోటిఫికేషన్ కు దీనికి తేడా మూడో విషయం అంటే నేను చెప్తారు, వారు మరి మానిటర్ చేస్తున్నారు, నిబంధనలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు మంత్రులు మరి ఏవైతే నామినేటెడ్ బాడీస్ చైర్మన్లు ఎవరైతే విభిన్న కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ ఏర్పాటు చేసిన వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచార సమయం అయిపోయినాక చాలా దగ్గరలో వీళ్ళు ప్రజల మధ్య ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు అవసరమైనటువంటి అన్ని కూడా వినియోగించారు. డబ్బు, అధికారము, మరి మద్యం ఇదంతా కూడా విచ్చలవిడిగా ఈ ఎన్నికల్లో వరదబారించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ ఆందోళనకు అద్దం పడతా ఉన్నది, ప్రజలలో వ్యతిరేకత ఉన్నది అనేటువంటి దానికి అది నిదర్శనంగా ఉన్నాయి. ఇకపోతే మ్యానిపులేషన్ చేయడానికి కోసం ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు, చేసిండ్రు. ఓకే, రూలింగ్ పార్టీ
బట్ లక్ష్మీనారాయణ గారు మీరు అంటే మ్యానిపులేషన్ కనుక చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎందుకు అంటే ప్రజలు మ్యానిపులేట్ అయ్యే సిచ్యువేషన్ లేదు కదా. ఒకప్పుడు అంటే బహుశా అనుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియా ఉంది అండ్ క్యాంపెయినింగ్స్ వెళ్తున్నారు అండ్ రూరల్గా మొత్తం వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు, ఊరూర్లకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా ఒకవేళ అలా చేస్తున్న క్షణంలో బీజేపీ అదే వ్యూహంతో ఎందుకు వెళ్ళకూడదు? మ్యానిపులేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి అక్కడ మ్యానిపులేషన్ జరగదు కదా. అక్కడ బీజేపీ ఫెయిల్ అయిందని ఎందుకు అనుకోకూడదు? ఒకటి నేను ఇక్కడ చెప్పండి. అధికారాన్ని అడ్డం పెట్టుకుంది, ఒత్తిడి చేయడం కానీ ఓటర్లను దబాయించడం, కీ ఓటర్లను దబాయించడం కానీ ఈ రకమైనటువంటి అన్నిటికి కూడా పాల్పడింది. అంటే ఓకే ఈ రకమైన అంటే పరిపూర్ణంగా అధికారాన్ని వినియోగించింది, డబ్బును వినియోగించింది, ఏదైతే మద్యం వినియోగించింది, దబాయింపులు రాజకీయాలకు పాల్పడ్డది, వాళ్ళకు భయం ఉన్నది, అందుకని ఇది చేశారు. సరే, ప్రజలు నిర్ణేతలు ఒకటి. రెండోది ఏదైతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు కావు. ఈసారి ఖచ్చితంగా అంటే మీకు అనుకూలంగా రాలేదు కాబట్టి ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు కాదంటారు. అంటే ఇప్పుడు బీహార్లో ఉదాహరణకు బీహార్లో ఇచ్చినటువంటి ఫిగర్ కంటే ఎక్కువ వచ్చింది. మహారాష్ట్రలో చెప్పినటువంటి దాన్ని అంచనాలు మించి బీజేపీకి అనుకూలంగా వచ్చింది. ఇలా భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ఇంకా దానికంటే మించి వాళ్ళ అంచనాలను మించి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్పుట్ ఏదైతే ఇవాళ ఎగ్జిట్ పోల్ రూపంలో ఉందో దానికి మించి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలం పెరుగుతా ఉంది. ఒకవేళ ట్రాన్స్పరెంట్ గా ఇవన్నీ లేకపోతే భారతీయ జనతా పార్టీ బలం వారు ఊహించనటువంటి రీతిలో కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఎగ్జిట్ పోల్ లో చూపించిన దానికంటే మటుకు ఇంకెక్కువ పెరుగుతుంది. ఇకపోతే పోలీసులకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ నేతలు చెప్పారు, బీఆర్ఎస్ సరే నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్నట్టు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లాకప్ డెత్లు కానీ, లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు న్యాయవాదుల హత్యలు కానీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ కు అవసరం వస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ ను రిటైర్ అయిన పెట్టి కూడా నడిపించినటువంటి మనం చూస్తా ఉన్నాం. ఇక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకోవడంలో అంటే ఈ ఇంపాక్ట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక చాలా లాంగ్ టైంలో మనం మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా. లక్ష్మీనారాయణ గారు, అట్ ద సేమ్ టైం మృత్యుంజయ్ గారు, సతీష్ గారు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మనం మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నాయి అండ్ ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీస్ సంబంధించి ఎటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ డిబేట్ని కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో టు డైరెక్ట్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్ of RTV తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ 2026 ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీస్ చూసుకుంటే కనుక ఇక్కడ 68 నుంచి 76 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉందనేది ఇటు పీపుల్ పల్స్ చెప్తోంది. అలాగే 29 నుంచి 36 స్థానాలని బీఆర్ఎస్ కైవసం చేసుకోవచ్చు. ఇక్కడ కమలం అంటే బీజేపీ కేవలం 3 నుంచి 5 స్థానాలను మాత్రమే కైవసం చేసుకోవచ్చు. అలాగే ఎంఐఎం కేవలం 1 స్థానాన్ని దక్కించుకోవచ్చు ఒకవేళ దక్కించుకుంటే అనేది వినిపిస్తున్నమాట. అండ్ పీపుల్ పల్స్ సర్వే ఆధారంగా అండ్ 8 నుంచి 14 స్థానాలని ఇతరులు దక్కించుకోవచ్చు. అంటే బీజేపీని మించి 8 నుంచి 14 స్థానాలని ఇతరులు దక్కించుకోవచ్చు అనేది పీపుల్ పల్స్ అంచనా. మొత్తంగా చూసుకుంటే మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో 68 నుంచి 76 కాంగ్రెస్, 29 నుంచి 36 బీఆర్ఎస్, 3 నుంచి 5 బీజేపీ, 1 స్థానాన్ని ఎంఐఎం సాధించుకోవచ్చు, దక్కించుకోవచ్చు. అండ్ ఇతరులు 8 నుంచి 14 స్థానాలని. ఇక్కడ లెట్ మీ స్టార్ట్ విత్ బీఆర్ఎస్ నుంచే స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీకి సంబంధించి దాదాపుగా 29 నుంచి 36 స్థానాలు మాత్రమే కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ. అంటే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ